US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు అక్రమంగా నిర్మించారంటూ కూడా వాటికి నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీని అంతటిని కూడా వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వైట్ల కిషోర్ కుమార్ ఉన్నారు. సార్, ఏంటి అక్రమంగా కట్టడాలు ఏంటి? ప్రతి చోట కూడా నోటీసులు ఇస్తున్నారు. మన జిల్లాలో కూడా ఒక కార్యాలయానికి అక్కడ ఉన్న సామాగ్రి కూడా తరలిస్తున్నారు. ఏంటిది నిజంగానే అక్రమంగా కట్టాను అంటారు ఇవన్నీ కూడా? ఏదైనా ఒక రాజకీయ పార్టీ తమ కార్యాలయం కోసం దరఖాస్తు చేసుకుంటారండి. చేసుకుని న్యాయబద్ధంగానే ఈ స్థలాలని తీసుకోవటం, అక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా 2014 నుంచి 2019 వరకు అన్ని జిల్లాల్లోనూ, ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడా ఈ కార్యాలయాలు నిర్మించుకోవడానికి వాళ్ళ స్థలాలు సేకరించడం అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విధంగా నోటీసులు ఇవ్వటం, ఆ అనుమతులు లేవు అంటే దుష్ప్రచారం చేయటం, అంటే మీడియా ఉంది కదా ఇష్టానుసారం ప్రచారం చేయటం, నిజాలు కప్పిపుచ్చి నిజాన్ని మాయ చేసి, మసి చేసి, మారేడికాయ చేసి కావాలని బురద జల్లటానికే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాదాపు కూడా తాడేపల్లిలో నిర్మాణాన్ని మొత్తం కూల్చివేశారు. జిల్లాలో కూడా నోటీసులు కూడా ఇస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా విధ్వంసకాండ మొదలైందండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, సానుభూతిమరుల మీద దారుణంగా, చాలా దుర్మార్గంగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ భౌతిక దాడులు చేస్తూ, గాయపరుస్తూ, వాళ్ళని నడి రోడ్డు మీద కత్తులతో పొడవటం, వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయటం, శిలాపలకాలు విధ్వంసం చేయటం వంటి విధ్వంసకాండ యథేచ్ఛగా కొనసాగింది. అంటే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, చట్టం అనేది ఉన్నదా అనిపించేలాగా ఒక 10 రోజుల పాటు దమనకాండ కొనసాగింది. దానికి పరాకాష్ఠ ఇది ఈరోజు. ఎందుకంటే పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలి, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి అనే పథకంలో భాగంగా. కానీ ఒకటి మర్చిపోతున్నారు. ప్రజల మనస్సుల్లో ఉన్న స్థానాన్ని మాత్రం చెరపలేరు. ఎందుకంటే మీరు భౌతికంగా ఉన్న అక్కడ కార్యాలయాన్ని కోల్చొచ్చు, లేకపోతే జెండా దిమ్మల్ని పగలగొట్టచ్చు. అసలు ఇటువంటి చర్యలు అంతకుముందు జరిగినాయండి. 2019లో మేము అధికారంలోకి వచ్చాం. ఎక్కడైనా తెలుగుదేశం జెండా దిమ్మల్ని పగలగొడతాం కానీ, ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయటం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరిగినాయ్యా? ఇప్పుడు వాళ్ళ హయాంలో రంగులు వేసుకున్నారు, పసుపు రంగులు పులిమేరు మొత్తం రాష్ట్రం అంతా. వచ్చిన తర్వాత జగన్ గారు స్వతంత్రంగా తను కట్టించిన దానికి తను శిలాపలకాలు ఎంచుకోవడంతో దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు అసలు అర్జెంటుగా శిలాపలకాలను ధ్వంసం చేయవలసినంత అవసరం ఏముంది? దీన్ని ఏమంటారు? దుశ్చర్య అంటారు. ఇటువంటి దుశ్చర్యల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది సహజం. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన దానికంటే మిన్నగా మీరు చేసి చూపించండి, ప్రజల మన్నలను అందుకోండి. మీరు మంచి విధానాలతో ముందుకెళ్ళి ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకుని మీరు ముందుకు సాగాలనుకోవాలి తప్ప గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు, లేకపోతే వాటి కట్టించిన కట్టడాలను కూల్చేయటం. సచివాలయాలు ఏం చేసినాయండి? నవరత్నాలని ప్రజలకు ఇచ్చిన పథకాలు, దానికి శిలాపలకాలు ఎడితే దానికి తప్పే ఉంది. అయితే మా ప్రభుత్వంలో రాగానే చంద్రబాబు నాయుడు హయాంలో కట్టించిన, ఆయన హయాంలో కట్టించిన శిలాపలకాలు అనేది మేము ధ్వంసం చేశామా? ఇటువంటి అనైతిక చర్యలు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు అంటారు. 4 రేకులతో 4 గోడలతో ఉన్న దాన్నే ప్రజావేదిక అనుకుంటే మీకు రాష్ట్రంలో ఇప్పుడు మీరు కూల్చేయన్నీ ఏంటండి? మీరు చేసే విధ్వంసం అంటే ఏంటి? నిజమే, మీరు అన్నారు కూల్చడం తప్పని మీరే అంటున్నారు. మరి ఆ తప్పు మీరు ఎందుకు చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నారు? అది తప్పు అయినప్పుడు ఇది ఒప్పు అవుతుందా? అంటే వాళ్ళు ప్రజావేదిక కూల్చారు కాబట్టి మేము పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తాం, వాళ్ళు 1 కూల్చారు కాబట్టి మేము 10 కూల్చేస్తాం అంటున్నారు. అంతేగా సంస్కృతి అంటే? కక్ష సాధింపు చర్య, ప్రతీకార చర్యలతోనే మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారా? అంటే ఈ కూల్చివేతలు ఎక్కడితో ఆగే పరిస్థితి ఉంది. కోర్టు కూడా ఆపమని చెప్పినా కానీ ఇంకా కూల్చివేతలు ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ మీద కానీ, చట్టం మీద కానీ నమ్మకం లేదండి. ఆయన ప్రజల మీద కానీ, ప్రజాభిప్రాయం మీద కానీ ఆయన సొంతంగా ఏంటంటే ఒక వ్యవస్థను నిర్మించుకుని ఆ వ్యవస్థ ద్వారా ముందుకెళ్ళాలనుకుంటాడు. న్యాయ వ్యవస్థ మరి హైకోర్టు కూడా దాని జోలికి వెళ్ళొద్దు అని
ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా న్యాయ వ్యవస్థను బేఖాతరు చేస్తూ న్యాయమూర్తిని తీర్పుని కూడా అవహేళన చేస్తూ ఈరోజు చేసిన దానికి మరి ఇది కోర్టు ధిక్కారమేగా. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి చర్యలకు పాల్పడితే రేపు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి కూడా తెలియజేసుకుంటున్నా, ఈరోజు మీరు అధికారం సాధించారు అని విర్రవీగిపోతున్నారేమో. మీరు 3 పార్టీలు కలిసి వివిధ రకాలైన దుష్ప్రచారాలతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా పోరాడారు. 40% ఓట్లు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి, మా పార్టీకి. కాబట్టి ఈరోజు ప్రజలు ఇంకా 40% మంది ప్రజలు మా వెంటే ఉన్నారు. మీరు 3 పార్టీలు, మేము సింగిల్. ఇది గుర్తించుకోండి. ప్రజాభిప్రాయం ప్రజల మనసుల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది, మీకంటే కూడా పటిష్టంగా ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వచ్చిన ఓట్లలో ఐదో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరు 7వ స్థానంలో ఉన్నారు. ఇది గుర్తించుకుని ఇంకా మీరు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోలేదు, మంచి చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని ఇటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడితే ప్రజాగ్రహానికి మీరు కూడా గురి కావాల్సి వస్తుంది. నియోజకవర్గాల పర్యటన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారు అంటున్నారు. అంటే మీకు ఏమైనా ఇంటిమేషన్ ఏమైనా ఉందా? త్వరలోనే. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా కూటమి ప్రభుత్వం రిజల్ట్ వచ్చిన వెంట నుంచి మరుక్షణం నుంచి సాగుతున్న దమనకాండకి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలువునీడను కోల్పోయి వాళ్ళు తీవ్రంగా భౌతికంగా గాయపడి చాలా కష్టాల్లో ఉన్నారు. ముందుగా వాళ్ళందరినీ ఆదుకుంటానికి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే వాళ్ళందరినీ కలుసుకుని వాళ్ళకి ధైర్యం చెప్తారు. తర్వాత ప్రతి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు వేసుకుని ఆయన ఓటమికి తగ్గ కారణాలను విశ్లేషించుకుని జరిగిన ఏదైనా తప్పులు ఉంటే తప్పనిసరిగా మేము సరిదిద్దుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పు జరిగితే తప్పు ఎందువల్ల జరిగిందని తెలుసుకుని ముందుకెళ్ళవలసిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకే ఉంటుంది. అలాగే మా తప్పులు విశ్లేషించుకుని మా యొక్క పొరపాటును సరిదిద్దుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారండి. అది ఎప్పుడైనా అది ఇంకా తెలియదు, కానీ నిర్వహిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.